నాకు ఎలివేషన్ వాళ్ళని పిలవాలంటే కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఎలివేషన్ ఇవ్వాలా? నాకు ఇండస్ట్రీలో ఇద్దరిని బంగారం అని పిలుస్తాను. ఒకళ్ళు మీకు అందరికి తెలుసు, శ్రీ విష్ణు. రెండో బంగారం ఎవరంటే నిహారిక గారు. అంటే ఒక మెగా డాటర్ అయ్యుండి ఆమెకున్న సింప్లిసిటీ, ఆమె చూపించే లవ్ నాకైనా ఎవరికైనా ఒకరికి మొత్తం అందరికీ ఎంతమందికి తను నాకు ఒక నాకున్న ఇన్సెక్యూరిటీ ఒకటి పోగొట్టింది ఆమె. నాకు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఇచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న భయాలు, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఆ భయాన్ని కమిటీ కుర్రాల తర్వాత నేను వదిలేశాను. నాకు అలాంటి భయాలు ఏం లేవు ఇంకా. దానికి ఇలాంటి సినిమాలన్నిటికి పాత్ ఖచ్చితంగా అది నిహారిక గారు వేసిన పాత్. అండ్ సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ అవర్ బంగారం నిహారిక. సో ఎస్, వెరీ సింపుల్, వెరీ సూపర్, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ నిహారిక కొణిదెల గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ నుంచి అడుగుతున్నప్పుడు ఎప్పుడు కలిసాం వినయ్? మనం 1 year అయిందా? 1.5 years, 2 years అయిందా? నేను ఎందుకు వచ్చానంటే, నన్ను వినయ్ పాపం ప్రీమియర్కి పిలిచాడు, బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్. ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా, నేను వస్తానని చెప్పాను. వినయ్ మీరు వస్తున్నారు బికాజ్ అదేదో నా ఫంక్షన్కి నన్ను పిలవకపోతే బాగోదు కదా. సో ఏంటి పిలవట్లేదు నన్ను, నేను లేనని అనుకుంటున్నాడా అని. దెన్ ఐ వాజ్ లైక్ నో, ఐ 100% వాంట్ టు బీ హియర్. ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా 2 విషయాలతోటి ఫిల్ అయిపోతుంది. ఒకటి బెరుకు, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడడానికి. బెరుకు సార్. ఇంకోటి హోప్. ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది, వీళ్ళ వల్ల ఇంకా చాలామందికి వస్తుంది. అండ్ చాలా యూనో నేను అసలు పెద్దదాన్ని కాదు, ఒక సినిమానే చేశాను, ఫీచర్ ఫిల్మ్. బట్ వినయ్, రజాక్, అఖిలేష్, అక్షయ్, నా రవి, చందు, అన్వర్, వంశీ, సంధ్య, గోపి, ప్రొడ్యూసర్ గారు, మా బెండకాయ, ఓకేలే, మీ అందరూ, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం, మోస్ట్ ఆఫ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిలిం మళ్ళీ రాదు. ఈ ఫీలింగ్ అద్దిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. ఇందాక చాలామంది వల్ల నేను ఇక్కడ ఉన్నానని అందరు చెప్తారు ఫస్ట్ సినిమా అప్పుడు. అస్సలు మర్చిపోకు వినయ్, బికాస్ దట్ ఈస్ ద ఫ్యూల్ దట్ విల్ కీప్ అస్ గోయింగ్. అండ్ నేను కూడా అసలు సాగు నన్ను ఊరికే ప్రీమియర్ చూడడానికి పిలిచారు. నేను ఎందుకు వెళ్ళి, అంకిత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళకి, నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ రోల్ అంకిత్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అది ఏ కాస్మిక్ ఎనర్జీ వల్ల వచ్చాడో కానీ, బికాస్ ఆఫ్ అంకిత్ నాకు వంశీ గారు పరిచయం అయ్యారు, వినయ్ పరిచయం అయ్యాడు, అండ్ సో మెనీ అదర్ డైరెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్. సో ఆన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ అంకిత్, నాకు వినయ్ని పరిచయం చేసినందుకు. సో జస్ట్ చూడ్డానికి వెళ్ళాను. అండ్ నేను అనుకున్నాను, సర్లే పెద్దోళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో నేను కొంచెం ఏజ్డ్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళకి అప్పుడప్పుడే గడ్డాలు మీసాలు అప్పుడే వచ్చినట్టున్నాయి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వీళ్ళకి. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నేను వెళ్ళిపోతా బరాబర్ వెళ్ళిపోతా, ఎట్లనే వెళ్ళిపోతా, నేను పాక్కుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతా. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు స్టాండ్ బిహైండ్ దెమ్. అండ్ this is why I love cinema. This is why I do not leave cinema. అంటే ఒక బిగ్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే డెఫినెట్గా ఫ్యామిలీ. ద అదర్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే ఇట్స్ బికాజ్ ఐ లవ్, నాకు ప్యాషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అండ్ ఐ థింక్ హార్ట్లోంచి వచ్చిన స్టోరీస్ ఆర్ ద బెస్ట్ స్టోరీస్. అండ్ ఐ థింక్ Anand also will vouch for it, because the films that you also did, it was, most of them were first time directors, and all stories I feel like come from the heart. I think you can vouch for this when I say this. So you have a great future.
సో శ్రీ చిదంబరం గారు సినిమా నేను చూడలేదు, కానీ నాకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎలా ఉంటుందో తెలుసు, నువ్వు ఇచ్చిన నరేషన్ తగ్గట్టు తీసినట్టుంటే. సో ఇట్లాంటి ఫిలింని బ్యాక్ చేసుకొని వచ్చినందుకు ప్రొడ్యూసర్ సార్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అట్ ఆల్. నేను చెప్తున్నా, కబడ్డీ కుర్రోళ్ళు లాంటి సినిమా నేను ఈప్ మీద వేసుకున్నందుకు నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. అండ్ మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకం. వంశీ నందిపాటి గారు, మీరు నా గురించి చాలా స్వీట్గా మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ చెప్పిన దాంట్లో నాకు ఒకటైతే ఏమనిపించింది అంటే, ఆ బెరుకు అదేదో వదిలేసారు ఏదో అన్నారు కదా, ఐఎమ్ సో గ్లాడ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఎవరైనా నుంచోని నేను ప్రొడ్యూసర్ గారి గురించి మీరు నాకు చెప్పారు, లైక్ హీ డజంట్ నో వాట్ హీస్ గెట్టింగ్ ఇన్ టు. ఆయన కూడా ఏం చూసుంటారు, నేను మీరు ఏం చూసానో అదే చూసారు. బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ విన్. ఎందుకంటే ఈయన ఇంకా చాలామందికి రెడ్ కార్పెట్ వేసి ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేస్తారు. సో మై హార్ట్ఫుల్ విషెస్ అండ్ టైటెస్ట్ హగ్స్ టు దిస్ బంగారం లాంటి టీమ్. You will always be, I will always be behind you guys forever and ever and ever, and this is my word. మీరు ఎంత పెద్దగా అయిపోయి మీకు ఎంత పెద్ద గడాలు వచ్చేసి ముసలిగా అయిపోయినా కూడా నేను వెనకాల ఉంటా. బ్రిటిష్ నన్ను అమ్మకి ఇమ్మని మదర్ తెరెసా గారిని చేసామంటే చంపేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ ఎంజాయ్డ్ సిట్టింగ్ దేర్. అండ్ ఒకరి గురించి మాట్లాడాలి. అసలు ఈ సినిమాలో పాట పాడితే నాకేదో వస్తుంది ఇట్ డజంట్ మ్యాటర్ టు సమ్వన్ సో లెజెండరీ యాజ్ కీరవాణి గారు. అసలు ఈ సినిమాలో పాట పాడాల్సిన అవసరం లేదు. ఈ పాట పాడినంత మాత్రాన ఆయన వికీపీడియాలో ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ ఎడిషన్. బట్ అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాని నమ్ముతున్నారు అంటే ఎంత, అది నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. ఇట్స్ I said I don't know how to explain, guys. I don't know how to explain this feeling, but నేను ఒక డిఫరెంట్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాను. బట్ ఐఎమ్ గోయింగ్ ఫుల్లీ ఎనర్జైజ్డ్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ని నమ్మాలి అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. వంశీ, ఐ లవ్డ్ యువర్ యాక్టింగ్ ఇన్ సాగు. ఫస్ట్ నేను సాగు చూపించింది మా నాన్నకి. మా నాన్న అన్నారు, ఈ అబ్బాయి చాలా 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 బాగా చేశారు. అండ్ మై డాడ్ టోల్డ్ మీ యూ హ్యావ్ లైక్ అ బ్రైట్ ఫ్యూచర్. నాట్ దట్ హిస్ వర్డ్ ఇస్ ఓన్లీ దట్ ఈస్ లెజిట్. Everyone will see on Feb 6th what you have. I'm very eager to work with you. Very eager. Sandhya, all the best. Everyone, all the best. I love you. Thank you so much for making Sri Chidambaram Garu happen. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, అయ్యో నిహారిక గారు, మీకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయా? మీకు ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయా అసలు? నాకా? ఎందుకు, నేను మనిషిని కదా. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ మెనీ. ఓకే. ఓ ఏది ఏంటి? దట్ ఐ హ్యావ్ అ గమ్మీ స్మైల్. చిన్నప్పుడు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఇన్సెక్యూరిటీ, బట్ చిన్నప్పుడు ఇట్ వాజ్ అ ఇన్సెక్యూరిటీ, బట్ లేటర్ ఐ ఎంబ్రేస్డ్ ఇట్ లైక్ చిదంబరం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ నిహారిక గారు, వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.